చెప్పండి. ఎలా ఎలా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు జగన్ పరిపాలన? మా జగన్ గారి పరిపాలన అంతా బాగానే ఉందయ్యా. ఇప్పటి వరకు అయితే ఏ నాయకుడు కూడా చేయలేనివన్నీ మా యువనేత మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 సంవత్సరాల్లో ఏ నాయకుడు ముఖ్యమంత్రి చేయని పథకాలన్నీ మా నాయకుడు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. మరి మా నాయకుడు మరి అమ్మఒడి పెట్టాడు. మరి ఇస్త్రోళ్ళకి కానీ మరి ఆటో వాళ్ళకి కానీ ప్రతి పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ప్రతి పథకాలు ఎవరైనా పెట్టారు ఆంధ్రాలో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తెలుసుకొని పెట్టాడు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాలంటీర్లని అవస్థని మరి కించపరిచినట్టు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లో ఏదైనా తెలవాలంటే 24 గంటల్లో ఏం జరిగిందో ఏ కుటుంబంలో ఏం జరిగిందనేది వాలంటీర్ల ద్వారా కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది, ప్రభుత్వం తెలుసుకోవటం జరుగుతుంది. వాలంటీర్లను పెట్టి చాలా మంచి పని చేశాడు. ఇది ఎవరు చేయలేనిది, ఎవరికి రాని ఆలోచన మంచి మనసున్న మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు. అయితే ఇప్పుడు మాకు ఇన్ఛార్జిగా మరి అన్వరెడ్డి సార్ని గారిని వేశారు. అద్దంకి మీద చాలా మంది ఏలం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ వచ్చింది ఎవరు రారు అని. అదే టీడీపీ రాదని నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే మరి మహనీయుడిగా మరి అన్వరెడ్డి సార్ గారు మరి 4 రోజుల నుంచి అందరికీ భోజనాలు పెడుతున్నాడు. మంచి మనసుతో దేవుని ప్రేమతో ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తూ మాట్లాడుతూ ఇంట్లో సొంత కుటుంబంలో మనుషులతో మాట్లాడినట్టు హక్కును చేర్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో పథకాలు పెట్టాడు కాబట్టి మా అద్దంకి నియోజకవర్గం మీద మరి తీసుకొచ్చి మా సమస్యలు 4 ఏళ్ళు ఎవరు తీర్చిన వాళ్ళు లేరు. మేమెంతో కష్టపడి పార్టీకి పనిచేసి ఉన్నాం. మేము శరిమలముతో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, ఢిల్లీ పోయాను, జగనన్నతో ఓదార్పు యాత్రలు చేశాను, ధర్నాలు దీక్షలు ఎన్నో చేశాను నేను. కానీ ఎన్నో చేసి అయితే ఒక మంచితనంతో గెలుచుకున్నాడు. ఈ మంచితనంతోనే ఈసారి కూడా జగనన్నే గెలుస్తాడు. ఎందుకంటే జగనన్న గెలవకపోతే టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఏ ఒక్క పథకం కూడా ఉండదని ప్రజలకు తెలియజేస్తున్నా. ప్రజలారా గమనించండి, ఏ ఒక్క పథకం కూడా మరి టీడీపీ వాళ్ళు వస్తే జగనన్న పెట్టిన పథకం ఏ పథకం కూడా ఒక్కడు కూడా ఉంచరు. మళ్ళీ వెనకటి ఏ స్థితిలో ఉన్నామో వానలు లేకుండా పంటలు లేకుండా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మళ్ళీ ఉంటాం. ఈరోజు జగనన్న ప్రతి ఆడపడుచుల్ని ఎవరిని తాతని ప్రతి వాళ్ళని ఇంటికి పెద్ద కొడుకుగా ఇంటికి అన్నగా ఒక తమ్ముడుగా అంత మంచి ఒక కుటుంబంలో వ్యక్తిగా మనలో కలిసిపోయిన ఒక మంచి మనసుండేవాడు మన ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మా నాయకుడికి నేను తెలియపరుస్తుంది ఒకటే, మరి ఒంటరి మహిళలకి మరి భార్య భర్తలు ఉండే వాళ్ళకి విడాకులు లేకపోతే ఇవ్వనని చెప్తున్నారు. చాలామంది నన్ను వచ్చి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే వాళ్ళు మాకు పిల్లలు ఉన్నారు, మేము విడిపోయాము, ఆ విడిపోయి కూడా 20 ఏళ్ళు అయింది, మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అయితే పెళ్ళిళ్ళు అయినాక ఇప్పుడు ఎట్లా విడాకులు తీసుకుంటారు, ఇది మీ ప్రభుత్వానికి మీ సార్తో మాట్లాడవచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు. అయితే జగన్ సార్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇంత మటుకి నేను కలవలేకపోయాను. ఈ ఈడియా ద్వారా నేను ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను. ఇప్పుడు అద్దంకి మీద ప్రతి మనిషి ప్రతి వాళ్ళు వచ్చి అన్నం తింటున్నారు. అన్నం తినే ఒక తల్లిగానో ఒక తండ్రిగా తోడబుట్టిన వాళ్ళుగా ఒక భోజనం పెడుతుండ మనకు మన సారు కొత్తగా వచ్చి. అయితే ప్రతి వాళ్ళు ఓటేసి మనకి సారని గెలిపించాలని ప్రేమతో ప్రతి మనిషికి నేను మనవి చేస్తున్నాను. ఎవరి మాటలో నమ్మొద్దు. అయితే దత్తపుత్రుడు ఉన్నాడు, దత్తపుత్రుడు నేను కాసేపు ఒక్కడిని అంటాడు, కాసేపు మాది టీడీపీ అంటాడు. అయ్యా దత్తపుత్రుడా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఒక దత్తపుత్రుడిగా ఉండొద్దు. నువ్వు ఏ పార్టీలో ఉండా కానీ ఆ పార్టీ గెలవదు. నువ్వు ఎవరిని కూడా కించపరిచినట్లు నువ్వు మాట్లాడొద్దు. వాలంటీర్లు కించపరిచావు. మీరేదైనా కానీ మీరు ఎవరైనా మీ ఆడవాళ్ళని మీరు కించపరిస్తే మీ తరపున అందరు పార్టీల్లో చెలరేగుతారు. మా తరపున మా ఆడవాళ్ళని ఎవరిని కించపరిచినా, భారతమ్మని కించపరిచినా, ఇజమమ్మని కించపరిచినా, శర్మలమ్మని కించపరిచినా ఎవరు మేము లెగము. ఎందుకంటే మా నాయకుడు మాకు జ్ఞానం ఇచ్చాడు. మా నాయకుడు మీరు
ఎవరు ఏమనొద్దు, దేవుడే చూసుకుంటాడని చెప్తాడు కాబట్టి మేమేమీ మాట్లాడము. మీ అలా చెలరేగే వాళ్ళం మేము కాదు. కానీ మా నాయకుడు తప్పకుండా, మా నాయకుడు ఇప్పుడు కూడా మా తమ్ముడుగా మేము వాళ్ళ ఇంటి ఆడపడుచులో ప్రతి వాళ్ళు ఓట్లేసి మేము గెలిపించుకుంటాం.